నీరుకొండ రిజర్వాయర్ అనేటటువంటి నీరుకొండ గ్రామానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మధ్య ఏర్పాటు చేస్తారట. 440 ఎకరాల్లో ఏర్పాటు అవుతుందట. 0.4 టీఎంసీల నీటి నిల్వ చేయాలనే లక్ష్యంతో 6 నుంచి 8 మీటర్ల లోతులో తవ్వకాలను సాగిస్తున్నారు. రిజర్వాయర్ మధ్యలో లోతు కొంత ఎక్కువగా ఉన్న కట్టల్ని చేరుకునే కొద్ది లోతు తగ్గుతూ వస్తుంది. ఈ తవ్వకాల వల్ల సుమారు 14 నుంచి 18 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి లభిస్తుంది. ఈ మట్టితో జలాశయం చుట్టూ బండ్ కట్టను కడతారు. రిజర్వాయర్ చుట్టూ ఈ బండ్ 6 నుంచి 8 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందట. బండు మీద అంచులో 6 మీటర్ల వెడల్పుతో చాలా పటిష్టంగా ఉంటుందట. దీన్ని లోపల వైపు గాబియన్ మెష్తో లైనింగ్ వేస్తారట. ఈ తరహా లైనింగ్తో కట్టల పైన గ్రాస్ లేదా ఇతరత్ర అందాన్ని ఇచ్చే చిన్న చిన్న మొక్కలను పెంచుకోగల అవకాశం ఉంటుందట. ప్రత్యేకించి రిజర్వాయర్ చుట్టూ ఉండే కట్ట దక్షిణం వైపు 2.5 కిలోమీటర్లు, ఉత్తరం వైపు 1.6 కిలోమీటర్లు, తూర్పు వైపు 1.5 కిలోమీటర్లు, పడమర వైపు 1.6 కిలోమీటర్ల వంతు ఉండే అవకాశం ఉందట. రిజర్వాయర్ బండుకి ఆవల వైపు చుట్టూ 150 మీటర్ల మేర గ్రీన్ బఫర్ జోన్ కూడా ఏర్పాటు చేస్తారట. ఈ రిజర్వాయర్కి దక్షిణ దిశలో లామ్ నుంచి వస్తున్న కొండవీటి వాగు, ఉత్తర నైరుతి మూలలో శాఖమూరు సెంట్రల్ పార్క్ నుంచి వచ్చే కెనాల్ అనుసంధానమే ఉంటాయి. ఈ రెండింటిని ఇన్ఫ్లో తాలూకా ఇన్లెట్ సిస్టమ్స్గా వ్యవహరిస్తారట. ఇక రిజర్వాయర్కి దిగున అంటే తూర్పు ముఖంగా అవుట్లెట్ ఉంటుందట. ఈ అవుట్లెట్ నుంచి పెనుమాక రిజర్వాయర్ వరకు కెనాల్ అనుసంధానమే ఉంటుందట. అంటే నీరుకొండ రిజర్వాయర్ నుంచి పెనుమాక రిజర్వాయర్ వరకు 7.2 కిలోమీటర్ల నిడివిలో ఉండే ఈ కాలువని 4.4 మీటర్ల లోతులో సుమారు 8,000 క్యూసెక్లు వరద నీరు పారేలా ఏర్పాటు చేస్తున్నట్టు. ఈ కెనాల్లో నావిగేషన్ అనుమతిస్తూ అందుకు అనుగుణంగా కెనాల్ కట్టలను, వాటి పరిసరాలను వాణిజ్యపరంగా మంచి రిక్రియేషన్తో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారట. నీరుకొండ దగ్గర తెలుగు కల్చరల్ సెంటర్, ఎన్టీఆర్ స్మృతివనం వంటి పర్యాటక కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి బలంగా ఉందట. ఈ కోణంలో చూసినప్పుడు పెనుమాక రిజర్వాయర్ నుంచి నీరుకొండ వరకు ఉండే కొండవీటి వాగులో నావిగేషన్కి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మన దేశంలో కేరళ, విదేశాల్లో పారిస్ మాదిరి నావిగేషన్ రవాణాకి అమరావతిని ఓ ప్రసిద్ధ కేంద్రంగా మలచాలని సిఆర్డీఏ భావిస్తుందట. అందుకు ఈ 7.2 కిలోమీటర్ల వాగే అనువైందనే స్థిర నిర్ణయం అధికారులు ఏర్పడిందట. మొత్తంగా చూసినప్పుడు నీరుకొండ రిజర్వాయర్ ప్రధానంగా లామ్ నుంచి వచ్చే కొండవీటి వాగు వరద నీటికి మంచి స్టోరేజ్ పాయింట్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ ఇంకోవైపు శాఖమూరు సెంట్రల్ పార్క్ రిజర్వాయర్తో కూడా అనుసంధానమై ఉన్నప్పటికీ దాని నుంచి వచ్చే ఇన్ఫ్లో చాలా తక్కువగానే ఉండొచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్ 0.4 టీఎంసీల నీటితో నిండిపోయినప్పుడు అవుట్ఫ్లో స్పిల్వే నుంచి మిగులు జలాలను దిగువలో ఉన్న పెనుమాక రిజర్వాయర్కి కెనాల్ ద్వారా తరలిస్తారు. అది కూడా నిండిపోతే ఉండవల్లి వద్ద ఏర్పడుతున్న రెండో పంపింగ్ స్టేషన్ ద్వారా అధిక వరద జలాలను కృష్ణానదిలోకి వేగంగా ఎత్తిపోస్తారు. వరదొచ్చేటటువంటి ప్రాంతంలో రాజధాని కడతా, ఆ నీళ్లని ఎత్తిపోయడానికి ప్లాన్ చేస్తా, దాన్ని గొప్పగా చిత్రీకరించగలగడం అన్నటువంటిది వీళ్ళకి మాత్రమే సాధ్యమైంది. హ్యాట్స్ ఆఫ్ మీ జర్నలిజానికి.